పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల వలనే మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చల పడుదురు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, దేవుణ్ణి అడగనందున నీకేమీ దొరకలేదు. ఇది కథ. శబ్దం గట్టిగా హల్లెలూయా. అంటే సంఘానికి వస్తున్నాం, ఎలా చేస్తామట? ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, లేకపోతే ఇరాన్ ఉంది. ఈ ట్రంప్ ఏం చేసిండు తెలుసా? స్తోత్రంలో ఆ ఇరాన్ని అటాక్ చేసిండు, ఇరాన్ పై యుద్ధం చేసి. ఎందుకు తెలుసా? తన గొప్పతనం కోసం. నేను పేరు సంపాదించుకోవాలి. నేనున్న కాలంలో ఆయన అమయాలు చెలరేగినాయి. నేను గొప్ప యుద్ధ వీరుడని, నేను ప్రెసిడెంట్ అని చెప్పి ఇరాన్ మీద యుద్ధం చేసిండు. కారణం ఏంటి తెలుసా? తనకు శక్తి చూపించుకోవాలని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తితో పోరాటం వస్తుందంటే, యుద్ధం వస్తుందంటే అది నీ శరీరంలో ఉన్న అవయము అది అలాగ పనిచేసిందని భక్తుడు చెప్తుండే ఇక్కడ. శబ్దం గట్టిగా హల్లెలూయా. అలాగనే మీ కుటుంబంలో యుద్ధాలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, జగడాలు వస్తున్నాయి. కారణం ఏంటి తెలుసా? నీ అవయాలు నీ దేవునికి అప్పగించలేదు కనుక నీ అవయాలు నోరు మాట్లాడుతుంది, చేతులు మాట్లాడుతూ ఒకసారి కట్టబట్టుకొని కూడా వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? నీ శరీరం నీకు లోబడం లేదు. శబ్దం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఎందుకో నీ శరీరము నీ అవయములు దేవునికి చెప్పలేదు, ప్రార్థన చేయలేదు, భక్తిలాగా మారలేదు. ఎవరు మాట్లాడితే వారిలాగానే మాట్లాడుతున్నావు, ఎవరు తిట్టితే వారు మళ్ళీ తిట్టేస్తున్నావు, ఎవరు జగడమాడితే మళ్ళీ జగడమాడుతున్నావు, పంచాయతీ పెడితే కూడా యుద్ధం చేస్తున్నావు. కాబట్టి అది మనకు తగదని భక్తుడు చెప్తున్నాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. అక్కడ మాట్లాడుతున్నాడు మంచి మంచి మాటలు. కాబట్టి కింద ఏమంటురా? కాబట్టి ఏమంటా? నేను ఒక్కొక్క మాట కూడా పోతా, చూడరా మీకు బాగుండి. కాబట్టి మీరు అడుగుతున్నారు కానీ మీ భోగెచ్చల కోసమే. ఇంకేమన్నాడు అక్కడ? నరహత్య చేయుదురు, మచ్చల పడుదురు కానీ సంపాదించుకోలేరు అంటున్నారు. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసారా? మనం ప్రార్థన చేస్తలేము, ప్రార్థన కొంచెం చేస్తున్నాం కాబట్టి దొరకలేదు, ప్రార్థన కొంచెం చేస్తున్నాం సంపాదించుకోలేకపోతున్నాం. అయితే పక్కటి వాడు సంపాదించుకుంటుండు. శబ్దం గట్టిగా హల్లెలూయా. అప్పుడు మన కుళ్ళు మచ్చలు చేస్తారా లోపలంతా మరిగిపోతుంది. కొంతమందికి ఇతరులు మంచిగా అయితే వాళ్ళు బాగా ఓర్వలేరు, మత్సరం కలుగుతుంది, హృదయంలో కుళ్ళు కలుగుతుంది. దాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మత్సరం వచ్చేసింది, ప్రార్థన చేస్తలేవు, సంపాదించుకుంటలేవు, అన్ని పోగొట్టుకుంటున్నావు. అయితే ఏం చేస్తున్నావు? ఏవేవో మాటలు చెప్పి ఇతరుల మీద సాక్ష్యాలు ఖరాబు చేసుకుంటూ ఏదో సంపాదించుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ ఏమీ సంపాదించుకోలేవు అంటున్నా అక్కడ.